నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి నర్సాపురంలో నామినేషన్ దాఖలు చేసిన బొమ్మిడి నాయకర్ భారీగా తరలివచ్చిన నాయకులకు బొమ్మిడి కృతజ్ఞతలు కాకినాడలో నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి కన్నబాబు జగన్ ఆశీస్సులతో మళ్లీ బరిలో నిలిచే అవకాశం వచ్చిందంటూ ఆనందం వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామన్న నిమ్మల రామానాయుడు ఎవ్వరూ రాజీనామాలు చేయవద్దంటూ పిలుపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పీలేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఎంపీగా మిథున్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి ఓటర్లను కోరారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేశారని, చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. అవేవీ అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో చంద్రబాబు ప్రజల ముందుకొస్తున్నారని, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి అందరినీ మోసం చేశారని అన్నారు. చంద్రబాబు హామీ ఇచ్చి తప్పుకుంటే సీఎం జగన్ ఆసరా ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించారని అన్నారు. కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. ఏ పార్టీ అయితే మీకు తరతరాలుగా అధికారం కట్టబెట్టిందో మీ తండ్రి గారికి నీకు ఆ పార్టీ నామరూపాలు లేకుండా అయిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని అడుగుతా ఉన్నాం. ఆ పాపం ఎవరిది? కిరణ్ కుమార్ రెడ్డిది. మరి ఇలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడాడు. నేను ఆ రోజు అనుకుంటే నేనేం చేస్తుంటాను, ఈడ శాసనసభ్యుడే అయ్యాడు, మీరందరూ ఓట్లు వేస్తుంటారా అతనికి? నేను వద్దంటే మరి అలాంటి పరిస్థితుల్లో ఇతను ఒక కుట్రపూరిత వ్యక్తి, మోసకారి, ఎవరు కన్నా మంచి చేస్తే వాళ్ళకే చెడ్డ చేస్తాడనేది ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు చేసిన రాజకీయంలో మన రాష్ట్రం విడిపోయింది కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయింది కానీ, కాంగ్రెస్ పార్టీ గల్లంత అయిపోయింది కానీ, ఇవన్నీ చూస్తే ఇతని క్యారెక్టర్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు బీజేపీలోకి పోయాడు. ఇక్కడ మనమంతా కూడా రాయలసీమలో మైనార్టీ సోదరుల అండదండతో మనం గెలుస్తూ ఉన్నాం. నువ్వు కూడా మైనార్టీ సోదరుల అండదండతోనే చాలాసార్లు వాయిల్పాడు ఎమ్మెల్యే అయ్యావు, మళ్ళీ ఇక్కడ పీలేరులో కూడా ఎమ్మెల్యే అయ్యావు. మరి ఈ మైనారిటీలకంతా పెద్ద వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తామంటే 4% రిజర్వేషన్ తీసేస్తామంటా ఉన్నారు, సిఏ చట్టాన్ని అమలు చేస్తామంటా ఉన్నారు. ఇవన్నీ చెప్తామంటే ఏ విధంగా నువ్వు బీజేపీలో పోయి పోటీ చేస్తూ ఉన్నావు? వీటికి ఏమన్నా నువ్వు జవాబు చెప్తావా? మైనారిటీలు అడిగితే నీకు చేయించే శక్తి ఉందా? బీజేపీలో ప్రధానమంత్రితో మాట్లాడి లేకపోతే అమిత్ షాతో మాట్లాడి ఏది కూడా లేకుండా ఏదో రాత్రికి రాత్రి సూట్ కేసు ఎత్తుకొని పరిగెత్తా ఇక్కడికి వచ్చి ఇల్లు లేదు, గెస్ట్ హౌస్లో ఉంటావు. మరి పోటీ చేసి మళ్ళా ఇక్కడ గెలవాలని ఏదో అది పెద్దగా వీళ్ళు మామూలుగా చెప్పుకుంటారు చింతల నల్లారి అట్లా మాకు పెద్దిరెడ్డి వాళ్ళతో పోటీ అని. నువ్వేంది పోటీ? నువ్వు పోటీ చేసేది కాదు. నీ డిపాజిట్ గల్లంత కాకపోతే మళ్ళీ రాజకీయ అనుభవం నీకు ఎంత ఉందో అంతకు 10 మాకు ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 2014లో అపోజిషన్ నాయకుడు ఉన్నా కూడా మనం గెలిచినామంటే ఆ రోజు వచ్చిన మెజార్టీలో దాదాపు 60-70% మెజార్టీ మన ఒక్క పీలేరు మండలం నుంచే వచ్చింది అని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరూ కూడా తెలియజేస్తాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో కష్టం చేసి ప్రతి ఒక్కరూ కూడా స్వతహాగా కష్టపడి ఆ రోజు ఎలక్షన్ చేయడంతో గెలిచినాము. అదేవిధంగా అధికారంలోకి తీసుకురావడానికి కూడా 19లో కూడా గెలవడానికి పీలేరు మండలమే అతి ముఖ్య భూమిక పోషించింది. ఈరోజు కూడా రేపు రాబోయే 24 ఎలక్షన్లో కూడా పీలేరు మెజార్టీ అన్నిటికన్నా బాగా వచ్చి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని నన్ను గెలిపించేదానికి ముఖ్యంగా మీ అందరి కష్టంతో గెలుస్తామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఇక్కడ పుట్టి విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఉంటారని, అలాంటి వారిని కూడా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమ విష ప్రచారంతో మారుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్
మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్కరు 10 వైసీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మరీ ఇంత అనైతిక రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. ఎన్ఆర్ఐలు గ్రామాలకు వచ్చి ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలు దయచేసి నమ్మి మోసపోవద్దన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా, జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు సంసారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మైండ్ పనిచేస్తుందా? మీరు ఏం మాట్లాడాలి? 5 కోట్ల ప్రజలు మీతో ఏం ఆశిస్తున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఏం చేసినా, ఇదే పొత్తు పెట్టుకొని నేను 2014 నుంచి 19 వరకు ఏం చేసినా, ఏమి సాధించినా, రేపు మేము అధికారంలో వస్తే ఏం సాధిస్తాము, ఏం తీసుకొని వస్తాము, ఎలా ప్రజలకు మేలు చేస్తాము, ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందడుగులు నడిపిస్తామని చెప్పి మాట్లాడే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? మీ లెక్క, మీ భాష లెక్క మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీరు చేయాల్సింది ఏంది? ఎవరు సైకో? మీకు మెంటల్ ఎక్కింది. మా దగ్గర నుంచి పోయిన క్యాండిడేట్ ని, వరప్రసాద్ గారిని బీజేపీ పార్టీ టికెట్ ఇప్పించి నిలబడి బీజేపీని ఓడగొట్టండి అని చెప్పి చెప్తున్నారు. ఎవరికి మెంటల్ ఎక్కింది? మరి ఎవరు సైకో? ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కరోనాకు నేనే తెచ్చినా అని చెప్పిన మనిషి ఎవరు? సైకిల్ పోవాలి అని చెప్పిన మనిషి ఎవరు? మైండ్ ఎవరికి దొబ్బింది? ఎవరు సైకో? నువ్వు మెంటల్ అయిపోయినావు, నువ్వు గెలవలేకపోతున్నావు. మీ ఆఫీస్లోనే 147 నియోజకవర్గాల్లో వెనకంజా ఉన్నాము అని చెప్పి లబోదిబో కొట్టుకునే పరిస్థితి ఈరోజు మీకుంది. దానికోసమే కదా మీరు హత్య రాజకీయాలు చేయాలి, రెచ్చగొట్టేటట్టు మాట్లాడాలి అని చెప్పి గత 6-8 నెలల నుంచి చేస్తున్నారు. ఆ రోజు కూడా చాలా ఓపికతో ఉన్నాం. ఈ రోజు కూడా మా నాయకులు, కార్యకర్తలకు కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, లేదు మనం వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మనం కూడా ఆ రకంగా మనం వెళ్ళకూడదు, మనం ప్రజల మనసు గెలవాలని చెప్పి మన పార్టీ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తుంది. మేము కూడా మీలాంటి భాష మాట్లాడితే, మేము కూడా మీ లెక్క చేస్తే, మీరు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా అసలు తిరగగలుగుతారా? మీరు ఈరోజు మీరు మాకు తిట్టడం, మేము మీకు తిట్టడం అనేది సబ్జెక్ట్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఎలా మేలు చేస్తారు, మేము ఎలా మేలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేస్తారు, మేమేం చేస్తాం. ఇది కదా సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి అంటే ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు మీరు. ఇన్ని రోజులు బీజేపీకి తిట్టింది మీరు, నరేంద్ర మోడీ గారికి తిట్టింది మీరు, ఈరోజు బీజేపీకి పొగుడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని తిట్టింది మీరు, ఈరోజు పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ ని పొగుడుతున్నారు. సో ఎవరు సంసారం చేస్తున్నారు? సంసారం చేయాల్సిన అవసరం ఎవరికి పడుతుంది? ఎవరికి ఈరోజు ప్రజలు నమ్మడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మడి నాయకర్ నామినేషన్ దాఖలు చేశారు. నర్సాపురం పట్టణంలోని జనసేన కార్యాలయం వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో తరలివచ్చారు. ఉమ్మడి అభ్యర్థి నాయకర్ వెంట మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు, జనసేన పార్టీ నాయకులు చాగంటి చిన్న తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు తెలిపారు. నర్సాపురం ప్రజానీకం పూర్తి స్థాయిలో సహకరిస్తారని, నిన్న జరిగిన అధినాయకుడు పవన్ కళ్యాణ్ సభను ప్రజలంతా వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేశారని, తన నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రజలంతా తరలివచ్చారని అన్నారు. కూటమి అభ్యర్థిగా తనను గెలిపించుకునేలా ప్రజలంతా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. మే నెల 13వ తేదీన జరిగే ఎలక్షన్లో ప్రజలంతా తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రసాదరాజు గారికి అవకాశం ఇచ్చారు. ఆయన ఏ రకంగా పనిచేశారు మీకు అందరికీ తెలిసిందే. ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు. వాటర్, త్రాగునీరు చూస్తున్నాం. మేము ఓడిపోయినా ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రజల్లో ఉన్నాం. మేము ప్రతి గ్రామాల్లో కూడా త్రాగునీరు అన్నది ఎక్కడా లేదు. రోడ్లు కూడా చూడండి, ఈ 5 సంవత్సరాల ప్రతి మేము తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీ నుంచి కానీ చాలా సందర్భాల్లో మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మేము చేస్తాం. ప్రభుత్వం ఎక్కడా కూడా ముందుకు రాలేదు. అంటే ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, వాళ్ళ ప్రజల ఓట్లు కావాలి కాబట్టి మరి ఇప్పుడు అక్కడక్కడ రోడ్లు వేసే ప్రక్రియను
ఈ ప్రభుత్వం చేపట్టింది. మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి దాదాపుగా 3,300 కోట్ల రూపాయలైన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నర్సాపురం నియోజకవర్గ విషయంలో ఏదైతే ఒక బస్ స్టాండ్ విషయంలో కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ రెండే కన్స్ట్రక్షన్ జరిగింది తప్ప కానీ మరి వేరే రకంగా ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఏ రకంగానూ లేదు. దాదాపు 3,300 కోట్ల రూపాయలు చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఆనకట్ట ఉంది, మంచి విశ్వాసం వచ్చింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీ గారు ఒక పక్కన ప్రధానమంత్రిగా ఉండి ఒక భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మన భారత అనే కీర్తిని ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజున మనం గౌరవాన్ని గుర్తింపు చేస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వం, ఒక పక్కన 14 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీ వారి యొక్క నాయకత్వం, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు సమాజమే దేవాలయంగా ప్రజలే దేవుడిగా భావిస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పట్టుదల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి చీడపూరులన్నింటినీ కూడా తరిమి కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేటువంటి సంకల్పంతో ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా వానికి ఎటువంటి లాభం ఉందా నష్టం ఉందా అటువంటి ఆలోచన లేకుండా ఆంధ్ర రాష్ట్రం బాగోవాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి ఈ ఉమ్మడి కూటమికి ప్రజానికంలో మంచి ఉవ్వెత్తున. ముఖ్యంగా వేళ బొమ్మిడి నాయకర్ గారి యొక్క నామినేషన్ అంటే అదొక బొమ్మిడి నాయకర్ గారి ఒక్కరిదే కాదు, వేళ యావత్ మన నర్సాపు నియోజక ప్రజానికి అందరిది కూడా వేళ నామినేషన్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల్లో కూడా వేళ నర్సాపు నియోజక ప్రజలందరూ కూడా అనేక రకాల చిత్రహింసలకి గురవడం జరిగింది. వేళ అనేక రకాలుగా నర్సాపు నియోజకవర్గం కూడా నష్టపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒక రైతు మాకు సరే పొలానికి నీరు అందట్లేదని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా తాగునీరు సరిగ్గా రావట్లేదని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఎవరైనా సరే ఏదైనా సరే ప్రశ్నిస్తే కనుక వాళ్ళ మీద అక్రమంగా బెదిరింపు చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం 5 సంవత్సరాలు కూడా క్రియేట్ అయింది. ఒక రకమైన చిత్రహింసలకి ఒక రకమైన భయాందోళనకి నర్సాపు నియోజక ప్రజలందరూ కూడా గురైనటువంటి పరిస్థితుల్లో వేళ ఇంత పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడు మే 13 వస్తుందా, ఎప్పుడు మనం కసి తీర్చుకుందామా అని చెప్పేసి వేళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వేళ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.